పోనీ ఇక్కడ తిరిగాను సాయంత్రం పోనీ. In 200 meters, turn right. టైం ఎంత అవుతుంది? 3 అయిందా? Head west. అవునా, ఎవరు చెప్పారు? దిగాలనా? యూ కెన్ గో. రే బ్యాగ్ వేసుకో, బాగుంది. సరే నీ ఇష్టం. వెయ్యి సంవత్సరాల నాటి నంది విగ్రహం ఇది. Take the next right, then turn left. ఇదేంటి పెరగకుండా కలిపి సెలగొట్టారేమో, పెరగకుండా సెలగొట్టారేమో. ఇప్పుడు కొద్దిగా క్రాక్ వచ్చినట్టుంది. లోకల్ పీపుల్ని అడిగితే ఇది 1000 సంవత్సరాలు నాటిదని చెప్పారు. ఏకశిల విగ్రహం, ఇంకో మంటపం కూడా ఉంది. అంటే అప్పట్లో నందీశ్వరుని చాలా ఫేమస్గా పూజించేవాళ్ళు అనమాట. అంటే ఇది శివుడికి కూడా చాలా ఇష్టమైంది కాబట్టి ఏంటంటే చాలా ఈ సంవత్సరాలు చూడు చిక్కు చెదరకుండా ఉంది అసలు. ఇదంతా ఏం చేస్తారంటే దీని లోపల ఫిట్ చేస్తారు విడివిడిగా చెక్కి. గంట కూడా ఎలా చెక్కేవాళ్ళు సార్, గంటలో కూడా గంట ఉన్నట్టుంది. రాయిలో గంట ఉన్నట్టుంది చూడు. ఇది గంగడాలు అంటారు. దీన్ని కళ్ళు ముక్కు 1000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంది. ఎన్ని సంవత్సరాలు చాలా కష్టం కదా, ఎన్ని యుగాలు చూసి ఉంటుంది. శాండ్ స్టోన్ మెయిన్ ఏదో కోరిక చెబుతుంది. కొన్ని ప్యాచెస్ వేసారు. అంటే 1000 సంవత్సరాల నాటి పురాతనం ఉంది కాబట్టి కొద్దిగా డ్యామేజెస్ కూడా వస్తూ ఉంటాయి. కానీ చాలా వండర్ మామూలు వండర్ కాదు. అప్పట్లో చెక్కడం కూడా చూడు శిలా నైపుణ్యం ఎలా చెక్కారు, చాలా జాగ్రత్తగా. ఒక్క
ఒక్క తప్పు పోయినా మొత్తం ఈ రాయి మొత్తం పోయినట్లే. మంచి స్కిల్డ్ వర్కర్స్ చేశారు ఇవంతా. గ్రేట్. ఓకే, బాయ్ బాయ్ బసవన్న. ఇప్పుడు మనం 1400 సంవత్సరాల నాటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఇది. దీంట్లోకి వెళ్దాం. ఇది కూడా చేబ్రోలు మండలం. అంటే ఈ గుళ్ళన్నీ ఒక 10-15 ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. అవి కూడా చూసుకుని లోపలికి వెళ్దాం. వేరే పని మీద వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా పైన స్ట్రక్చర్ వరకు చూపిస్తాను. ఈసారి వచ్చినది మాత్రం ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. అవి కామన్లే. అవి ఏంటో మరి బంకకాయలు సంథింగ్ ఏమంటారు మరి, మనకు తెలియదు. ఇవి గుళ్ళో సువాసన అద్భుతంగా ఉంది. చెప్పులు ఇక్కడ వదిలేసే. గుళ్ళో సువాసన, హారతికపురం సువాసన అద్భుతంగా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ అది అనుకుంటాను. మేము సైడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాము. కనీసం ఇది 1400 సంవత్సరాలది, పురాతనమైంది. చూడండి ఆ రాక్ ఉంది చూసారా అక్కడ. ఆ రాక్ మీద పురావస్తు శాస్త్రవేత్తలు నెంబర్స్ వేసుకున్నారు. ఏ రాక్ ఎప్పటిది, ఇదంతా బ్లాక్స్. ఇట్ ఈస్ డెమాలిష్డ్. అయిపోతే కనుక మరలా పునర్నిర్మిస్తారనమాట. సో అది కొద్దిగా ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అవి మార్క్ చేశారు. మార్క్ చేసి రేపు డెమాలిషన్ చేసినప్పుడు మరలా యాస్టీస్గా ఏ రాక్ ఆ రాక్ మీద పెట్టేసి మళ్ళీ నిర్మిస్తారు. అది ఎంట్రన్స్ అనమాట. సో అరే గుడి అయితే క్లోజ్ చేస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. 2 సింహాలు ఇవి ఏనుగుల మీద కూర్చున్నట్లుగా ఉన్నాయి. అంటే కింద ఇంకా ఉండొచ్చు. అయితే మాత్రం అది మనం అప్పటి నుంచి పైన ఫ్లోర్ లేపుకుంటూ వస్తారు కాబట్టి ఇదంతా క్లోజ్ అయిపోయింది. చాలా ప్రసిద్ధమైన గుడి ఇది. అంటే యాక్చువల్గా ముందర మేమేమీ అనుకోలేదు, కానీ వెళ్తున్నాను. ప్రసిద్ధమైన చిన్న టెంపుల్ మాత్రం ఓపెన్ ఉంది. నిజం వెరీ పవర్ఫుల్గా ఉన్నాడుగా. ఓకే ఈ గుడిలో ప్రహరీలో ఒక మంటపం ఉంది. ప్రతి గుడికి మండపం ఉంటుంది, కానీ ఇది మెయిన్ చెప్పుకోవాలంటే చాలా పురాతనమైంది. అందుకని దీన్ని స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ రాజులో ఎవరో కట్టించి ఉంటారు. ఇది మార్క్స్ S8, S8, S7 ఇదంతా హోల్ బ్లాక్ అనమాట. ఇదంతా S7, S25, 17. సో ఇదంతా పడిపోయేటట్లుంది, అందుకే మార్క్స్ చేశారు ఇవన్నీ. ఇది చాలా పురాతనమైంది ఇదంతా. గడప దర్వాజా చూడండి ఎంత ఉందో. దండం పెట్టుకోవడం మర్చిపోతున్నాను వీడియోస్లో. చాలా హైట్ ఉందబ్బా. ఈసారి ఎర్లీగా వస్తే మాత్రం చాలా మంచిగా చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేసి. ఎందుకంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలు అనేవి అందరికీ తెలియాలన్నమాట. కొంతమందికే తెలుసు ఇవన్నీ. ఈరోజు మా అదృష్టం ఏంటంటే వెళ్తా రోడ్డు పక్కనే ఒక చిన్న పేరు కనిపించింది. అదేంటంటే బ్రహ్మదేవుడి గుడి అని. దానివల్ల ఇవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ ఎలక్కాయలు, ఎలగ చెట్టు. ఇదే నీకు 3 ఆకులు ఉంటాయి చూసావా, బిల్వదళాలు. ఇది అరే ఎలక్కాయలు కాదు, అట్లయితే బిల్వదళాల చెట్లు ఇవి. సారీ మిస్టేక్. అన్నీ స్వామి. ఓ సూపర్ అమ్మాయి, నన్ను ఒక తమిళ
తొందరగా అక్కడ ఫ్రంట్లో దిద్దులే, ఉంటా ఇక్కడ ఫ్రంట్లో దిద్దు, ఇక్కడ ఉంది. ఇక్కడ చూపి గుడి చూపి కదా ముందు ఇంపార్టెంట్. గుడి పక్కన వాతావరణం కూడా చూపిగా. ఓ ఏంటివి? ఇంకా తీయగదా అన్నాను. అవును. వావ్. అంటే వీడియోలో చూపిస్తున్నాలే. ఇప్పుడు ఆన్సర్ కూడా ఆంజనేయ స్వామి గుడి. కదా. సరే మరి ఇటు ఎంట్రన్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్, ఇటు కాదు అటు. అటు కూడా క్లోజ్. ఇదిగో ఇక్కడ ఒక శాసనం ఉంది, చూసావా? వల్లభ మల్లన్న. ఇది అప్పటి తెలుగులో రాసిన శాసనం అన్నమాట ఇది. ఈ శాసనాన్ని మనం ఎక్కడన్నా మనం ఎక్స్ప్లోర్ చదువుకోగలం, కానీ ఈ తెలుగు అనేది అప్పుడు విచిత్రంగా ఉండేది. ఇది చూసారా, బ్రహ్మదేవుడి గుడిలో కూడా ఉంది, సేమ్ థింగ్. బ్రహ్మదేవుడి గుడి పైన ఉన్నది, సేమ్ స్ట్రక్చర్. ఇది ఏంటో మరి, ఇది ఏదన్నా డివైస్ కావచ్చు, లేకపోతే గాలి గోపురం అన్న అయ్యి ఉండొచ్చు. 1400 సంవత్సరాలండి, మామూలుది కాదు విషయం అసలు. ఇది చెక్కు చెదరలేదు ఇంతవరకు. చూడండి, వల్లభ మల్లన్న నగధర సంథింగ్ హనుమ. ఇది హనుమల్ని రస భయించి. ఓకే, ఇది హనుమాన్ది రాసినట్టున్నారు, చాలీసా, హనుమాన్ చాలీసా రాశారు ఇదంతా. చూడండి, ఎందుకంటే 2 ఆటలు ఇట్లా పెట్టున్నాయి. హనుమాన్ చాలీసా అనుకుంటున్నాను నేను ఇది.